హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి పగటి మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారు ముందు నడిచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏది ప్రాముఖ్యము? పిలిచిన పిలిపే చాలా ప్రాముఖ్యం. ఆయన పిలిచినట్లయితే తప్పకుండా మీరు చేపట్టుకుని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనందరము కూడా నీవు నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావో లేదా పిలిచిన దేవుని హస్తం పట్టుకుని ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నావో ఆలోచన చేసుకోవాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వారంటే మనల్ని పిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆయన పిలిస్తే ఆ ఒక్క మాటకు మన జీవితం తప్పనిసరిగా మారుతుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ పిలుపు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, ఆ శిష్యులు ఏం చేశారట? ఆయన వెంబడించి, వారి వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి, హల్లెలూయా. 22 చదవండి ఇప్పుడు. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. హల్లెలూయా. ఒక మాట అడుగుతాం ఇప్పుడు. ఈ సందర్భంలో యేసు ప్రభువారు రాత్రంతా ప్రార్థించి ఉదయం అయిన తర్వాత తనకిష్టమైన వారిని కొండెక్కి పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నా వెంబడి రమ్మన్నాడు. ఏమన్నాడు ఆయన? నా వెంబడి రండి అన్నారు. ఆ సముద్రంలో అనేక మంది జాలర్లు ఉంటారు. జాలర్లు అందరూ చాలామంది ఉంటారు అక్కడ. అనేక మంది చేపలు పట్టుకుంటూ ఉంటారు అక్కడ. కానీ అందరికీ ఆ పిలుపు రాలే. ఆయన పిలిచిన పిలుపు ఎవరన్నట? నా వెంబడి రండి పేతురుని, నా వెంబడి రండి అని చెప్పి యాకోబుని, నా వెంబడి రండి అని చెప్పి యోహాని పిలిస్తే వారు వెంటనే ఆయన మాటకు లోబడి వెంబడించారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వెంబడించినప్పుడు కూడా మీ దోణి విడిచిపెట్టమని చెప్పలేదు ఆయన, మీ వల విడిచిపెట్టని చెప్పలేదు ఆయన, మీ తండ్రిని విడిచిపెట్టని చెప్పలేదు ఆయన, నీ కుటుంబాన్ని విడిచిపెట్టరా అని చెప్పలేదు ఆయన. ఆయన పిలిస్తే ఆ ప్రత్యేకత ఏంటంటే, అన్నీ నాకు అవసరం లేదు ప్రభువా, నీ ఒంటి నాకు చాలు వేసేయి అంటే అవసరం చెప్తాను. ఏమంటా చెప్పండి? నాకే అవసరం లేదు ప్రభువా, నీవు నాకు చాలు, నీ మాట చాలు, నాకు ఈ లోకపిక ఆశ లేదయ్యా అనే స్థితికి తీసుకొస్తాడు ఆయన. ఎప్పుడు చెప్పండి ఆ మాట? నువ్వు వాక్యం విన్నా నీకు ఆ మనసు రాకపోవచ్చేమో. ఎందుకని? చాలాసార్లు వాక్యం ఎందుకు కొందరిలో పని చేయదంటే, వారికి ఇష్టమైన వాక్యం మాత్రం వింటారు. అంటే వారు అనుసరించగలంటే మాత్రం వారి వాక్యం వింటారు. అనుసరించలేనని అనుకోండి, ఆ వాక్యం పట్టించుకోని వాళ్ళు. అర్థమైందా మీకు అందరికీ? ఎందుకు అందరిలో వాక్యం పని చేయదంటే, కొందరు ఎలా ఉంటారట, విత్తబడిన వాక్యం మంచిదే కానీ హృదయం సరిగా లేదు. అందుకు ఏమైపోయినాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి, ఫలించబడ్డాయి. కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక విచారం ఉండిపోవడం వల్ల ఆ వాక్యం పని చేయలేదు. కొందరు అంతేనండి. ఎలా ఉంటుంటారంటే, వారు ఏదో వినాలని వస్తుంటారు ఇక్కడికి, కానీ దేవుడు నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది అని మాట్లాడతాడు ఆయన. అది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఏం వినాలనుకుంటావు అంటుందంటే, ఏదో వినాలనుకుంటావు, అది కాకపోతే ఇంకోటిదే వినాలనుకుంటావు. కానీ దేవుడు ఎప్పుడలా మాట్లాడు. నువ్వు ఏం సరి చేసుకోవాల్సి ఉందో దాని ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డరా. ప్రభువు అని చెప్పిన మాట ఒకటి, నా వెంబడి రండి అని చెప్పగానే వారందరూ కూడా వారుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. యేసు ప్రభువు ఏమీ అడగలే,
రండి అని పిలిచాడంతే, రండి అని పిలిచాడంతే. ఆ పిలుపుకు లోబడిన మనస్సు వారికి ఉంది కాబట్టి వారి దేవుడు వారిని పిలిచాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఆ మనస్సు ఉంటేనే, ప్రభువా నాకు నీవు తప్ప ఎవరు నాకు, అంతే దేవుడు వారిని పిలుస్తాడు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అందరూ పాడండి. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. మళ్ళీ పడదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయని ప్రియ దేవుని పెట్టారా. ఇదిగో యేసు పిలిచింది ఎవరనంటే, పేతురు నా వెంబడిరా, మత్తయి నా వెంబడిరా, యోహాను నా వెంబడిరా. వారు చెబుతుండగానే అయ్యా నీవెవరు అని అడగలేదు వారు, నీవెక్కడి నుంచి వచ్చావు అని అడగలేదు వారు. దేవుడు ఎవరికి కావాలంటే ప్రశ్నించేవారు కాదు, విధేయత చూపించేవారు ప్రభువుకు కావాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నీవెవరు అనేవారు కాదు ప్రభువుకు కావాల్సింది, విధేయత కలిగి నీ మాట వింటాను ప్రభువా అని లోబడి చిన్నపిల్ల వంటి మనస్తత్వం ఉంటే ప్రభు అన్నారు కదా, పరలోక రాజ్యము ఇలా లాంటి మనస్సు కలిగిన వారిదే. చిన్నపిల్లలు చూడండి ఎంత అల్లారు ముద్దుగా వారు పిలవగానే దగ్గరికి వస్తారు, చేతుల పైకి జాబుతారు, ఎత్తుకో అంటారు. ఎందుకని? వారికి ఆ మనస్సు, లోబడి మనస్సు వారికి ఉంది. ఒరే అక్కడ కూర్చోద్దంటే అక్కడ కూర్చోరు, ఎందుకని? లోబడి మనస్సు ఉంది వారికి ఉంది కాబట్టి. ప్రభు ఎందుకంటారు ఆయన, చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, అలాంటి వారితో పరలోక రాజ్యం. మీరు ఎలా మారిపోవాలి? ఇప్పుడు చిన్న పిల్లలుగా మారాలి. ఎంత బుద్ధి పెరిగిన మీరు ఏమవ్వాలి? మనస్తత్వం చిన్నపిల్లలుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? లోబడాలి. వారికి అది ఉంటుంది, లోబడి తత్వం చిన్న పిల్లలకు ఉంటుంది. అలాగే మీరు మారాలి. అందుకు ప్రభు అన్నారు మన జీవితంలో కూడా. శిష్యులు ఎలా ఉన్నారు చెప్పండి? ఏసే రండి అనగానే వెళ్ళిపోతున్నారు. పోనీ వారు ఏమైనా పేదవాళ్ళు అనుకుంటున్నారా? దోణి కలిగిన వారు ఆమెన్, కుటుంబాన్ని కలిగిన వారు ఆమెన్, తండ్రిని కలిగిన వారు ఆమెన్, అన్నీ కలిగినా కానీ నాకెవరొద్దయ్యా, నువ్వు మాత్రం చాలయ్యా. హల్లెలూయా. నీకు లోకం వద్దా? వద్దు ప్రభా, నాకు ఈ లోకం వద్దు, నాకు యేసు కావాలి. ఎందుకని? వారు యేసును ప్రేమించి మనసు దేవుడు వారికి ఇచ్చేసాడు. ఎప్పుడని చెప్పినా, నువ్వు మాటకు లోబడినప్పుడే. నీవు ఆయన మాటకు లోబడితే చాలు, తప్పకుండా ఆయన దేవుడు పిలుస్తాడు. ఆయన హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేవం పెట్టరా, ఒక్క మాట చాలు ప్రభా, నువ్వు పిలిస్తే చాలు ప్రభా అని ఎవరైతే లోబడుతూ ఉంటారో, విధేయత చూపిస్తూ ఉంటారో, దేవుడు వారిని తప్పకుండా పిలిచే దేవుడు. ఆయన పిలిచిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆయన నడిపిస్తాడు. పేతురు కొన్ని సార్లు పడిపోయాడు, బొక్కినవాడు. యేసే శ్రమలో ఉంటుండగా పేతురు దూరంగా ఉండి వెంబడించినవాడు. అదే పేతురు 3 సార్లు బొంకినవాడు. అదే పేతురు యేసు ప్రభువు శిలువకు అప్పగిస్తున్న సమయంలో చాలా భయంతో దాక్కున్నవాడు. కానీ యేసు విడిచిపెట్టలే. కారణం ఏంటి? పిలిచిన దేవుడు నిన్ను పట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయే అవకాశాలు వస్తాయి,
పడిపోయే అవకాశాలు వస్తాయి, జారిపోయే ప్రమాదాలు ఉంటావు. జారిపోయినా కూడా ప్రభువా రక్షించంటే పేతురు మళ్ళీ తిరిగి లేవనెత్తే దేవుడు ఆయన. ఎందుకని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు. ఎందుకని ప్రభు చెప్తున్న మాట, తల్లి విడిచిన తండ్రి విడిచిన ముందు వచ్చే వరకు నెత్తుకున్న వాడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్తున్న మాట అదే. ప్రభువా రక్షించమని కేకలు వేస్తున్న పేతురు మళ్ళీ తిరిగి లేవనెత్తిన దేవుడు. ఈ రాత్రి నిన్ను కూడా జారిపోతున్నావా, పడిపోతున్నావా, కృంగిపోతున్నావా, నిరాశలో ఉన్నావా, నిరాశలో ఉండే ప్రభువా లేవనెత్తి ప్రభువాడు కేకలు వేస్తుంటే తప్పకుండా రాత్రి చేయి పట్టుకుని లేవనెత్తి దేవుతున్నాడు ఆయన. హల్లెలూయా, లేవనెత్తబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మాట ఆలోచన చెప్పి దేవుడు ఎందుకంటే ఆ మాట చాలా ప్రాముఖ్యం. నేను పిలిచింది ఒక యాజకుడు కాదు, ఒక పాస్టర్ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, సాక్షాత్ దేవుడు పిలుస్తున్న పిలుపుది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడి లోకంలో ఎవరు ఉన్నారంటే అది సాక్షాత్తు యేసు ప్రభువు మాత్రమని చెప్తున్నాడు దేవుడి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మించి మోసం చేసే దేవుడు కాదైనా, నమ్మకమైన దేవుడు, పిలిస్తే వదిలే దేవుడు కాదైనా. ఆ పిలుపు కోసం ప్రయాసపడాలి నువ్వు, ఆ పిలుపు కోసం ప్రయాసపడాలి నువ్వు. ప్రభా నన్ను పిలువు ప్రభా, నా మాట ప్రభా. నన్ను ఎంతోమంది సేవకులు పిలుస్తారనుకున్నా భ్రమపడితే ప్రియ దేవుడు పెట్టారా, సేవకులను మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు పిలిస్తే తప్పకుండా చేపట్టి నడిపించి దేవుడు ఆయన. తప్పకుండా దేవుడు నీకున్నాడు, సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు భక్తి ఉంది, నీకు ప్రార్థన శక్తి ఉంది, నీకు ఆత్మలో వరాలు ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాయి. ఒక మాట అడుగు ప్రభుది రాత్రి, ప్రభా పిలుపు ఒక్కటి లేదయ్యా, పిలుపు ఒక్కటి కావాలయ్యా. నీ పిలుపు నాకుంటే చాలయ్యా, నా జీవితం మొత్తం మారిపోతుందయ్యా. నీ పిలుపు వలన నేను నశించిపోలేను, నీ ప్రేమయ్యనడు నన్ను వీడిపోదు, నీ కృప కాచుట వలన దీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ ప్రేమ నన్ను కాపాడెను. ద్రోహుల నిందల మధ్యలో నేను నిడిచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేను, నీ ప్రేమయనడు నన్ను వీడిపోదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అందరూ పడదాం. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచ్చి చదవండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు ఆయన వద్దకు వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరినైనా పిలిచారంట? చూడండి ఈ మాట ఎంత బాగుంది చూడండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలుచగా వారి వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు వారు? చూడండి ఆ మాట 14 చదువుదాం. వారు తనతో ఉండాలని ఉండినట్లును. చూడండి ఏంటదా? దేవునితో ఉండాలని దేవుడు పిలిచాడట. మీరు ఎవరితో ఉండాలనుకుంటున్నారు? లోకముతోనా? లోకపు ఆశలతోనా? ధనాపేక్షతోట? వ్యాపారాలతోట?
అసలు ఆ చీకటి లోకంలోకి పిలిచిన దేవుడు కదా ఆయన మనల్ని. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనం పిలిచిన దేవుడు ఆయన. నువ్వు మన లోకంలోనే ఆశపడితే ఎలా మరి? నీకు ఈ లోకము శాశ్వతం కాదు. ఒకరోజు నీ లోకము విడిచిపెట్టాల్సిందే. ధనం శాశ్వతం కాదు, అమ్మ శాశ్వతం కాదు, నాన్న శాశ్వతం కాదు, వెండి శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, నీకున్న పొలం శాశ్వతం కాదు, నీకున్న స్థలం శాశ్వతం కాదు. ఒకటే శాశ్వతం, యుగ సమాప్తి వరకు నీతో ఉండే దేవుడు నీకు శాశ్వతమైన దేవుడు అయినా. హల్లెలూయా, హల్లెలూయా. నీవి లోకాన్ని ప్రేమిస్తున్నావు, ఆయన ప్రేమించలేకపోతున్నావు. అందుకే నేను దేవుడు ఏమంటున్నారంటే, నేను మందిరం వరకు నడిపిస్తున్నానేమో కానీ నేను పిలవలేకపోతున్నా. కారణం ఏంటి? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో శరీరాశ ప్రేమిస్తున్నావు, నేత్రాశను ప్రేమిస్తున్నావు, జీవ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వెవరిని ప్రేమించలేకపోతున్నావు? దేవుని ప్రేమించలేకపోతున్నావు. అందుకే నేను ఆయన పిలవలేకపోతున్నాడు. ఆయన తలుపు దగ్గర ఉన్నా, తట్టుచు ఉన్నాను. ఏ తలుపు అది? నీ హృదయమే. నువ్వు లోపల గడ్డేసేసుకున్నావు ప్రభు రాకుండా, కానీ ప్రార్థన చేస్తున్నావు, కానీ కన్నీరు కారుస్తున్నావు, కానీ భక్తి చేస్తున్నావు, కానీ ఏం లేదు. ప్రభువుని అవతల పెట్టేస్తావు నువ్వు. లౌదోయిక సంఘంలాగా. లౌదోయిక సంఘం ఏముంది? ధనము సమృద్ధిగా ఉంది, వెండి సమృద్ధిగా ఉంది, బంగారం సమృద్ధిగా ఉంది, కానీ ఎవరు లేరు జీవితంలో. యేసు లేడు. ప్రభు అన్నారు, నేను బలవంతం చేయట్లేదు. శిష్యులారా మీ తోను విడిచిపెడతాను లేదా అని అడగలేదా ఆయన? శిష్యులారా మీ చేపలను విడిచిపెట్టిన ప్రభు చెప్పలేదు. శిష్యులారా మీ జీవనోపాధి విడిచిపెట్టి రండి అని చెప్పలేదు ఆయన. నా వెంబడి రండి అన్నాడు, అంతే. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చిన్న పిల్లగా మారిపోయారు వాళ్ళు. దేవుడు వారికి ఇష్టమంట. యథార్థవంతులు ప్రభువుకి ఇష్టం, నిజాయితీగా భక్తి చేత ప్రభువుకి ఇష్టం. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా జీవిస్తున్నావా, నీ భక్తి సున్నా, దేవుడికి ఇష్టం కాదు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన ఎద్దుకు వచ్చారంట. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎందుకు పిలిచావు ప్రభువా? ఎందుకంటే వారు నాతో ఉండాలని. పిలిచిన దేవుడికి నీ మీద ఉన్న కోరిక నువ్వు ఆయనతో ఉండాలని. మరి నువ్వు ఎవరితో ఉంటున్నావు? డబ్బుతో ఉంటున్నావా? వ్యాపారంతో ఉంటున్నావా? నీకున్న ధనంపై ఆపేక్ష పెంచుకుంటున్నావా? లోకంను ఎక్కువ ప్రేమించే వారి జీవితంలోకి దేవుడు దగ్గరికి కాలేకపోతున్నాడు. ఏది శాశ్వతం ఈ లోకంలో? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనము? నీకు నిరీక్షణ ఉండాలి. క్రీస్తు నమ్ముకున్న వరకు ఉండాల్సిన నిరీక్షణ ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు. ఈ లోకము తర్వాత నాకు ఒక లోకం ఉంది. ఇక్కడ చనిపోయినా అక్కడ నేను పుడతాను కాబట్టి ఆ లోకం నాకు శాశ్వతం. ఆ లోకం కోసం ఇక్కడ భక్తి చేయాలి మనం. ఈ భక్తి దేనికోసం? ఈ ప్రార్థన దేనికోసం? ఈ ఉపవాసం దేనికోసం? ఈ వాక్యం దేనికోసం? ఈరోజు ఈ వాక్యం నీకు దేనికోసం అంటే రేపు నీ భవిష్యత్తు పరలోకి వెళ్ళడం కోసం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఈ మోక అనుభవం దేనికోసం? ఇప్పుడు నీకు ఈ కన్నీరు దేనికోసం? నువ్వు కారుస్తున్న కన్నీరు చెంపల మీద ఉంటుండగానే అది బుడ్లో జ్ఞాపకం ఉంచుకుని దేవుడు ఆయన. ఇక్కడ నువ్వు చేస్తున్న భక్తి దేనికోసం అంటే భవిష్యత్తు కాలంలో ప్రభువు దగ్గరికి వెళ్ళడం కోసమే భక్తి. అన్నీ కలిగిన నువ్వు ఆ పిలుపు సంపాదించి రాత్రి అబ్రహామా అని పిలవగా చిత్తము ప్రభువా నీవు లేచి నీ దేశము నుండి నీ స్వజమునము నుండి నువ్వు బయటకు వచ్చి నేను చూపిన దేశానికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఎలా వెళ్ళాలి ప్రభువా? మ్యాప్ ఉందా ప్రభువా? ఏ ఊరు వెళ్ళాలి ప్రభువా? అక్కడ కనీసం మాకు వాతావరణం పడుతుందా ప్రభువా? అక్కడ మాకు తినే ఫుడ్ ఉందా ప్రభువా? ఎలా వెళ్ళమంటావు? ఏమీ అడగలే. విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్రదేశంలోనికి దేవుడు పిలిస్తే అబ్రహాము చంటి పిల్లల్లో గెలిపాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి. అది విశ్వాసం అంటే. నువ్వు చూడందని నమ్మడం విశ్వాసం అంటే. పిలుపుకు లోబడిన విశ్వాసం కలిగిన అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు పిలిచాడు. ఏం తినాలి? అక్కడ ఏం తింటావు నువ్వు? నీకు ఎక్కడ ఎవరు ఉన్నారు? నీకు తెలిసిన వారు ఉన్నారా? ఎవరు లేకపోయినా పర్లే, నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే అది. వెళ్ళిపోతున్నాడు అలాగా. ఒక్కసారి దేవుడు దర్శిస్తా చాలండి, మీ జీవితం మొత్తం మారిపోతుంది. పిలిచిన దేవుడు ఆయన. ఒక రోజున నా జీవితంలో కూడా
చెబుతున్న నేను ఇంత బలంగా చెప్పడం ముఖ్యమైన కారణం, ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడతా తప్పకుండా. ఒకరోజు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు, ఇక్కడికి ఇంకా రాకముందు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఇక తాతయ్య గారికి హెల్త్ బాలే, వచ్చేయమంటున్నారు. జాబ్ వదిలేసి వచ్చే, నాకంటే డబ్బు ఎక్కువ నేను ఎక్కువ అడిగారు ఆయన. ఒకటే ప్రశ్న, నేను ఎక్కువ డబ్బు ఎక్కువ. ఇంచుమించు ఆయన అడిగిన ప్రశ్న చాలాసార్లు అడిగారు ఆయన, అదే మాట. నేను అంటున్నాను, నీ వయసు వచ్చిన తర్వాత వస్తానులే, జాబ్ అది ఎప్పుడు సేవ చేస్తానులే అని ఏదో మాట్లాడుతున్నాను నేను. ఆయన అంటున్నారు, లేదు నువ్వు రావాలి, ఇక్కడ చూసుకోవాల్సి ఉన్నాయి. ఎందుకో తెలియదు, ఆయనకు ఆ ప్రేరేపణ వచ్చింది. నాన్నగారు కూడా అంటుండేవారు వచ్చేయమని చెప్పేసని. తాతయ్య గారికి 3 వాల్స్ బ్లాక్ అయిపోయినప్పుడు రాజనగర్ హాస్పిటల్లో పెట్టారు. అమ్మకు ఆపరేషన్ జరిగింది కంటికి. చీకటి గదిలో ఆవిడ ఉన్నారు. వర్షం పడుతుంది, బయట భయంకరంగా పడుతుంది వర్షం. మా నాన్నగారు పట్టుకు ఏడిచిన ఒక ఏడుపు, తాత కోసం జాబ్ వదలలు ఎవరా అని అడిగారు ఆయన. ఆయన వచ్చేయమంటున్నారు కదా, ఎందుకు వచ్చేయమని వచ్చేసాయి, దేవుడు చూసుకుంటాడు, వచ్చేయమంటున్నారు. కానీ నాకంటే వ్యక్తిగతంగా పిలుపు లేదు. రమ్మన్నారు, ఏం చేయలేకపోతే అదే ప్రశ్న అడిగేవాను. రమ్మన్నో, ఏ జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానరా అన్నాడు మా నాన్న. అంటారు కదా, చెప్పారు. సర్లే అని చెప్పి ఆలోచిస్తున్నాం. మన పౌల్ దాస్ గారు అబ్బాయి, చిన్న అబ్బాయి రవికరణం, మీ ఇద్దరు అప్పుడు ఒకే రూమ్లో ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాం అనగా ఆ అబ్బాయి కూడా అన్నాడు, అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళినా సేవ ఏ అంటుంటారు, అక్కడ కాంగ్ కొట్టుకోవడం, డప్పు కొట్టుకోవడం, పాటలు పాడడం, ఏమి తప్ప ఇంకేముంటుంది నీకు, ఎందుకు వెళ్ళడం అన్నారు. నేను ఒక టైంలో అలాగే ఆలోచిస్తున్నా. ఇక ఏడుపు వచ్చింది, మొట్టమొదటిసారి ఏడుపు వచ్చేసింది. ఇంకా ఏం చేయమంటావు ప్రభా? అప్పటిదాకా బైబిల్ పట్టుకెళ్ళి ఇదే బైబిల్ చెప్తున్నా, మా అమ్మగారు ఇచ్చిన బైబిల్ ఇది, ఇక్కడి నుంచి పంపించినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు. ఇది ఇంచుమించు ఇది దీంతో 8 సంవత్సరాలు అవుతున్నట్టుంది ఈ బైబిల్ తీసుకుని. నేను ఇప్పటికీ బైబిల్ ఎందుకు మార్చడంటే ఒకటే కారణం, ఈ బైబిల్తో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజు పిలిచిన పిలుపు ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలని మొట్టమొదటిసారిగా మోకాలు వేసి అప్పుడు అడిగాను నేను. అప్పటిదాకా ఆదివారం వెళ్ళిపోయి వచ్చాడు. అక్కడేం పాటలు పాడితే జాజు కొట్టడం, కాంగ్ కొట్టడం వచ్చాడు. కానీ వ్యక్తిగతంగా నాకు ఏం లేదు, పిలుపు లేదు అసలు. ఆయన స్వరం నాకు ఎప్పుడు వినలేదు. ఇంకా తాతయ్య గారికైనా వారికైనా ఏమైనా ఆయన స్వరం వినాలనో దర్శనం ఉందని ఒకటి ఉంది, కానీ నాకు అసలు ఏమి లేదు. ఆ ఉదయ సమయంలో నేను మెట్ల మీద కూర్చుని సామాను సర్దేసుకుని ఇక్కడ రావడానికి సర్దుకుని కూర్చున్నా. ఓ పక్కన ఏడుపు వస్తుంది అలాగా. ఏమి చేయమంటావు ప్రభా? తాతయ్యకి ఎలా జరగడం ఏంటి? ఇప్పుడు వెళ్తే ఏం చేయగలను నేను? నాకంటే ఏమొచ్చు? పొలం పని రాదు. మీరు నమ్మితే నమ్మను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నాన్నగారి మీద కేకలేశాను, ఎందుకు నన్ను ఇక్కడ వదిలిపెట్టేసావు? నువ్వు పిలిచే నన్నావు, ఏదో ఇక్కడికి జాబు ఇక్కడ చేయిస్తానన్నావు, ఏదో అన్నావు, నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది అని ఏడుపు. రావులపాలెం అక్కడ డీమార్ట్లో జాబ్ కోసం పరిగెత్తాను. అక్కడ ఏమైనా ఇస్తాడేమో. ఆదివారం సెలవు మాత్రం కావాలి నాకు, ఇక ఏమైనా పర్లే, ఆదివారం సెలవు మాత్రం కావాలి, ఎందుకంటే దేవుడిని పిలిచాడు. అలాగ అనుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ప్లానింగ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగినాయి. ఈ ప్లానింగ్స్ కన్నా ముందు ఏంటనుకుంటున్నా, అసలు ఆదివారం సమర్పించడం ముఖ్యమైన కారణం చెప్తున్నాను. ఆ రోజున ఆ బెంగళూరులో ఆ మెట్ల మీద కూర్చున్న నేను అడుగుతున్న ప్రభు దగ్గర, అయ్యా నాకేం చేయాలి, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతున్నప్పుడు ఒక స్వరం నాకు ఈ పక్క నుంచి వచ్చింది, నీవు నా సేవ చేయాలని. ఆ ఒక్క స్వరం నాకు వినబడగానే ఇంకా సర్దేసుకొని నాన్నకి ట్రైన్ బుక్ చేసేసుకుని వచ్చేస్తున్నాను. ఆ మాట చెప్పేస్తాను. మీరు నమ్మితే 2 బ్యాగులు, బరువైన బ్యాగులు. సాధారణంగా నాలాంటి ఈ చిన్న అంత బలం లేని మనిషి మోయలేడు, కానీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకని? పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి నేను ఆయనే ఆ బ్యాగ్ మోయలే. ఆ టైంలో అనుకున్నాను, నిజంగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ బ్యాగ్ కూడా ఆయన హస్తం పెట్టుతున్నది ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత తాతయ్య గారు చెప్పడం, ఇవన్నీ అవ్వడం, ఆయన లాస్ట్ టైం నా పెళ్లి చేయడం. తాతయ్య గారు చివరి పెళ్లి అవ్వదనుకుంటాను, నాదే చివరి పెళ్లి, నాదే చివరిగా పాస్ చేసింది ఆయన చేతుల మీద కూడా నాదే. ఎందుకో దేవుడు ఆ కృపనిచ్చాడు. నా జీవితం జరగదనుకునే బాప్తిసం కూడా ఆయన చేతి మీద తీసుకోవడం జరిగింది.
ఇవన్నీ ఎందుకు ఎలా జరిగింది ప్రభువా? ఏమో భవిష్యత్తు అలా జరుగుతుందని ముందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ పిలుపు ఉంది కాబట్టే ఇంత స్వరమితి మీతో మాట్లాడగలుగుతున్నాను రాత్రి నేను. ఆయన ఒక్కసారి మాట్లాడితే నీ జీవితం తప్పకుండా మారుస్తాడు ఆయన. నువ్వు ఏం పొందుకున్నావు? నా భవిష్యత్తు ఇప్పుడు నాతో ఉన్నటువంటి తోటి ఉద్యోగులు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. నన్ను చాలాసార్లు అడిగారు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నాడు, ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు ఇక్కడ ఉంటే జాబ్ చేసుకుంటూ నీ భార్య పిల్లలతో చక్కగా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునేవాడు, మంచిగా ఉండేవాడు, నీ తోటి వాడు నేను ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తున్నాను, ఇంత మంచి జాబ్ నేను పొందుకుని ఉన్నాను, ఇంకా మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. అప్పుడు నా మనసులో ఒకటే చెప్పాను ఆయనకి, ఇన్ని సంపాదించుకున్నావును కానీ, ఇన్ని సంపాదించుకోపోయినప్పుడు కానీ దేవుని సంపాదించుకోలేకపోయే ఉన్నాము. నన్ను పిలిచిన దేవుడు ఎందుకంటే ఇవి సంపాదించుకోవడం కోసం కాదు, లోకం సంపాదించుకోవడం కోసం కాదు, దేవుని సంపాదించుకోవడం కోసం. ఎందుకంటే నువ్వు ఎన్ని సంపాదించినా కానీ ఆయన సంపాదించుకోలేకపోతే ఏమైపోతావు? నువ్వు నరకానికి పోతాం. నువ్వు సర్వలోకం సంపాదించుకున్నా ఆత్మ పోగొచ్చుకుంటే ఏమో ప్రయోజనం? ఈరోజు నేనైనా సరే ఘోరమైన పాపను నేడుస్తుంటాను నేను చాలాసార్లు. ఈరోజు మీరైనా సరే ఆయన మాటకు లోబడి వచ్చేస్తే చాలు. తాతయ్య గారు పిలిచినా నాకు అంతగా మనసు కరగలే, నాన్నగారు పిలిచిన నాకు మనసు అంతగా కరగలే. ఒకసారి పెద్దనాన్నగారు కూడా అన్నారు, ముంబై సంబంధం వచ్చింది నాకు, మొట్టమొదటి సంబంధం. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఒకటి అన్నారు, ఆ అమ్మాయి కూడా సేవ చేద్దాం అడుగు. అంటే ఇక్కడ ఎవరు చూసుకుంటారు, నువ్వు అక్కడ ఉండిపోతే అన్నారు. అది కూడా కరెక్ట్గా అనిపించింది నాకు. మాట్లాడాను ఫోన్లో, ఆ అమ్మాయితో ఒప్పుకోలే. ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. మెండపేట సంబంధం అన్నారు, అది క్యాన్సిల్ అయింది. దేవుడు ఏం చేశారు? ఇప్పుడు పొలగొత్తులు ఇదే ఉపవాస ప్రార్థనలో అమ్మాయి కన్నీరు కారుస్తుంటుండగా కేరళ పాస్టర్ గారు ఆయన చెప్పి ఆమె తల మీద చేయబెట్టి అన్నాడంట, ఈ వారంలో నీ ఇంటికి ఒక సేవకుడు వస్తున్నారని. హల్లెలూయా. అదే టైంలో వివాహం జరిగింది అక్కడ. దేవుడు అన్నీ కూడా ఏం జరిగింది? సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఎందుకు చెప్పనా? నీవు ఆయనకి ఇష్టంగా మారితేనే పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీవు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు, రక్తంలో కడగబడ్డావు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చూపించిన కారణం చూపించుకోండి. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం 13-14 చూడండి ఈ మాట. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. ఎందుకని? వారు తమతో కూడా ఉండినట్లును దయ్యాలు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపించవలనని ఆయన 12 మందిని నియమించను. వారు ఎవరనగా ఆయన పేతురును, పేరు పెట్టిన సీమోను, జబదీ కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గసు అని పేరు పెట్టను. బోయనెర్గసు అనగా ఉరిమెడు శబ్దము అని వారికి అర్థం. హల్లెలూయా. ఆ తర్వాత ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడికి యాకోబు, తబ్దయి, కనానీయుడని సీమోను, ఆయనకు అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేవారు. దేవుడు వారిని పేరు పెట్టి పిలిచాడు, వారిని వెంబడి రమ్మని పిలిచారు, వారు లోబడి జీవించారు, లోబడి విధేయత కలిగి జీవించారు. కానీ ఒక్కడు దాంట్లో ఏమైపోయాడు? ధనానికి చోటిచ్చి తప్పిపోయిన వాడే, ఉరిపోసుకున్న వాడే యేసును అప్పగించిన యోధాగా మిగిలిపోయాడు. కానీ మిగతా అందరూ ఏమైపోయారు? ప్రభువుతో అంటు కట్టబడి ఉన్నారు, యథార్థంగా జీవించిన వారు ఉన్నారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన మాట, అయ్యా మరి వారందరూ కూడా అపోస్తలులు, శిష్యులు అని అనుకుంటూ ఉన్నాం కదా. ఈ రాత్రి అపోస్తలులు, శిష్యులు మాత్రమే కాదండి, మనల్ని కూడా ఆయన పిలిచాడు. ఎలాగ చదవండి పరిశుద్ధ లేఖనంలో 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మీరు ఎలాగున 2:14 చదవమ్మా. మీరు ఎలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలిచారట? అసలు పిలుపు ఎందుకు? పిలుపు ఎందుకంటే సువార్త చేయడం కోసం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అంటే సువార్త ఎందుకోసము? రక్షణ పొందడం కోసం సువార్త. చెప్పండి మాట అందరూ ఒకసారి.
సువార్త ఎందుకు? రక్షణ పొందడం కోసం, నువ్వు రక్షించబడడం కోసం సువార్త. నువ్వు ప్రార్థించినా, నువ్వు వాక్యం చదివినా, ఆరాధన చేసినా కానీ వాక్యం వెనకపోతే నీ మనసు మారుతుందా? మారదు. హల్లెలూయా. కాబట్టి సువార్త ఎందుకు? రక్షణ పొందడానికే. చూడండి ఆ మాట మరొకసారి చదువుతున్నాను. మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందడానికై ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాడు. సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచింది ఎందుకోసం అంటే ఆయన మహిమను మీకు ఇవ్వడం కోసం పిలిచాడంట. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎందుకు పిలిచాడు మనందరం చెప్పండి మాట? ఆయన మహిమను ఇవ్వడం కోసం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఆ మహిమను పోగొట్టుకుంటే మిమ్మల్ని పిలిచిన దేవుడు మరలా మీకు ఏం చేశాట? అవకాశం ఇచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి మనకు బదులుగా ఆయన శిలువలో యాగమై నీతి మంతులుగా చేయట కొరకు పాప మెరుగుని ఆయన పాపిగా మన కోసం మారాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు ఆ దేవుడు మన కోసం ఏం చేశాడట? సువార్త ద్వారా మనం పిలిచాడు, రక్షించుకున్నాడు. ఎందుకోసం ప్రభు అంటే నా మహిమ నీకు ఇవ్వడం కోసం. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు పోగొట్టుకున్న ఆ మహిమ ఆదాము ద్వారా, కడపటి ఆదామైన నా ద్వారా మీకు నిత్యముకి ఇవ్వడం కొరకు నేను నా మహిమను మీకు ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహిమ కోసం ప్రభుని మేము పిలుచుకున్నాడు ఆయన. మీ ఆత్మ వెలిగించబడితే మీకు ఈ మాట అర్థమవుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ మహిమ అంటే ఏమిటి? మహిమ అనగా వెలుగు కాదు, మహిమ అనగా గొప్ప ప్రకాశము కాదు, మహిమ అనగా ఆయన గుణము. హల్లెలూయా. ఏమిటైన గుణము? తగ్గించుకునే గుణం. ఏమిటైన గుణము? ప్రేమించే గుణం. ఏమిటైన గుణము? అవసరమైతే తోటి వారి కోసం ప్రాణం పెట్టే గుణము కావాలి. అది నీకు రావడం కోసం ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మహిమ కావాలి? హల్లెలూయా. తగ్గించుకునే మనస్సు కావాలా? వినయంతో కూడిన మనస్సు కావాలా? దేవుడు గర్విష్ఠులు ఇష్టం కాదు. ఆయనకి లోబడి మనస్సు కావాల్సిన వారు ఆయన ప్రభు కావాలి. ఇదిగో నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింప చేయటకై వినయము గలవారి యుద్ధను, దేన మనస్సు గలవారి యుద్ధను నివసించడానికి ఇష్టపడే దేవుడు సర్వలోకం విడిచిపెట్టి నీ కోసం నా కోసం అనగా ఈ మట్టి మీద బ్రతుకుతున్న మనవడి కోసం దేవుడు దిగి వచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తనకిష్టమైన వారిని పిలిచిన దేవుడు ఎందుకోసం పిలుచుకున్నట్టు మనందరినీ కూడా? ఈ సువార్త ఎందుకు? ఈ రక్షణ సువార్త నీకెందుకు అంటే దేనికోసం అంటే నీవు దేవుడు ఇవ్వబోతున్న మహిమ పొందుకోవడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. జక్కయ్య ఇలాగ రక్షించబడ్డాడు. జక్కయ్య ఎవరు అసలు యాక్చువల్గా అయితే? పాపి. ప్రజలందరూ అంటున్నారు ఈ పాపి, ఈ పాపి, ఈ ఘోరమైన పాప అంటూ అందరూ మాట్లాడుతున్నారు. ఆయన ఎరుకో పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. ఆయన ప్రభు నడిపించారు. అదే సమయంలో జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు అక్కడ ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు అన్యాయం చేసేటువంటి పన్ను వసూలుదారుడు. ₹1కి ₹4 వడ్డీ తీసుకునేవాడు. భయంకర పాపి అయినా. అలాంటి ఆయన ఎంతోమంది జనసమూహం అక్కడ మీ చుట్టూ ఉంటుండగా యేసు ప్రభువారు అదే త్రోవలో వస్తున్నారని తెలుసుకున్న ఈయన తన పని పక్కన పెట్టి అవన్నీ పూర్తిగా మానేసి పరిగెత్తుకుంటూ 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 వస్తే ఆ జనసమూహంలో యేసును చూడలేడు, పుట్టివాడు. యేసు మహిమ చూడలేడు, పుట్టివాడు. జనం అడ్డుగా ఉన్నారు, ప్రజలు ఆటంకంగా ఉన్నారు. ఏమి చేసి తోచట్లేదు. ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద, మేడి చెట్టు మీద కూర్చున్న ఆయన యేసును చూడడం కోసం ఉంటుంటే యేసు ప్రభువారి సాక్షాత్వం ఆయన దగ్గరకు వచ్చి ప్రజలందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరిని పిలవలేదు ఆయన. జక్కయ్యా, జక్కయ్యా, ఇదిగో నేడు నీవు నీ ఇంటికి రక్షణ వస్తుంది. నేడు నీ ఇంటినే ఉండవలసి వస్తుంది. నేడు నీ ఇంటి భోజనం చేయాల్సి వస్తుంది, బస చేయాల్సి వస్తుంది, రా అనగానే వెంటనే దిగిన వాడిగా ఉన్న ఆయన ఇసరట యేసు చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి త్వరగా దిగమనగానే త్వరగా దిగిపోయాడు ఆయన. లూకాసు వార్త 19:10 చదవండి. లూకాసు వార్త తెరవండి బైబిల్లో. లూకాసు వార్త 19వ అధ్యాయం అందరూ తెరవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం
4వ వచనం చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవ రానే ఉండను గనుక ముందుగా పరిగెత్తి. చూడండి ఎవరు పిలిచాడు ఆయన? ఎవరైతే యేసు ప్రభువారు కోసం ముందుగా పరిగెడతారో వారిని పిలిచాడు ఆయన. ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా ఇంకో అరగంట అయితే పాటలు అవుతాయిలే, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, వాక్యం మొదలైతే వద్దాములే, పాస్ గారు మొఖం చూద్దామని వచ్చేవారు కాదట. యేసును చూచుట కొరకు పరిగెత్తిన వాడు ఉన్నవాడు కాబట్టి ఆ చూసిన దేవుడు ఏం చేశాడట? తృప్తిపరిచేశాడు. ఇలాంటి వాడు నాకు కావాలని చెప్పి ఆయన అతనికి అక్కడ పిలిచాడంట. ముందుగా పరిగెత్తాడట. తర్వాత చదవండి. ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. తర్వాత యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు అని, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో. చూడండి మాట 100 సార్లు పిలవలేదు ఆయన. జక్కయ్య అని పిలవలేదు. ఒక్క పిలుపు. ఒక్క పిలుపు ఏమైపోయాడు ఆయన? వెంటనే లోబడిపోయాడు. అది దేవుడికి కావాల్సింది. 100 ప్రసంగాల కంటే కూడా ఆయన ఒక్క పిలుపు చాలు. ఆ 100 ప్రసంగాలు ఏంటి? ఆయన మాటలే, కానీ మన చెవిని ఎక్కించుకుని లోబడే వారికంటే దేవుడు చాలా ఇష్టపడిపోతాడండి. జక్కయ్యని పేరు బట్టి పిలవగా, జక్కయ్య నేడు నీ ఇంటి నేను ఉండవలసి ఉన్నది రా అనగానే త్వరగా దిగి యేసును చేర్చుకున్నాడు. అప్పటి వరకు యేసు తెలియదు. ఇంతమంది జనంలో ఆయన ఎందుకు పిలిచాడు ప్రభు అంటే ఒకటే కారణం. వీరందరికీ ఎన్ని చెప్పినా కానీ మాట అనరు. ఇతనికి ఒక మాట చెప్తే మారిపోతాడు. ఆ మనస్సు అతను కుంటది కాబట్టి దేవుడు ప్రతి పరిశీలన చేసి ఉండే ఆ గుర్తింపు ఏంటంటే, ఇతడు పిలిస్తే మారతాడు, ఇతడు పిలిస్తే వెంబడి వస్తాడు, ఇతను మనసు మార్చుకుంటాడు అని పిలుపు ప్రభు కుంది కాబట్టి మనసుతో పెట్టి పిలిచాడు ఆయన. హృదయం ఎరిగిన వాడు పిలిచాడు ఆయన. జక్కయ్యా నువ్వు పాపమే, కానీ నేను నీ ఇంటి వస్తాను, దిగుతావు నువ్వు? దిగాడు. సంతోషంగా వేసం చేర్చుకున్నాడు. సంతోషంగా చేసుకున్న తర్వాత ఏమైంది? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద వీని పిలవడు ఆయన. ఎవరిని? వీడి పాపి, వీడి దుర్మార్గుడు, వీడి దుష్టుడు. చూసారా? అంటే అర్థమేంటి? వీడి కళల్లో ఏముంటుంది? దూలం పెట్టుకుంటారు, పెద్ద తప్పులు పెట్టుకుంటారు, కానీ పక్కలు పోల్చుకుంటూ ఉంటారు. ఏమని? కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఈ జక్కే కోసం కూడా ఏం చేశారట? ఈ పాప అయినటువంటి మనుషుని యొద్ద బస చెయ్యవలనని చాలా సనుక్కున్నారు. మా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఒక పాప ఇంటికి వెళ్ళాడు, ఒక దుర్మార్గుడి ఇంటికి వెళ్ళాడు ఆయన. ఆయన వచ్చింది నీతిమంతుల కోసం కాదు, ఆ పాపి కోసం వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. పాపుడి కోసం ప్రాణం పెట్టుకొచ్చిన ఆయన. ఆ పాప రక్షించబడడానికి ఏం కావాలి? ఆయన రావాల్సి వచ్చింది. చూడండి అన్నమాట. చదవండి ఇప్పుడు. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగము నీకు నేను బీదలకు ఇచ్చుచున్నాను. ఒక మాట చెప్పనా? చుట్టూ ఉన్న జనసమూహం ఎందుకు పిలవలేదంటే, వారు వదిలిపెట్టరు ఏమీ కూడా. వారు లోకం కావాలంటారు, లోక భాషలు కావాలంటారు, లోకాన్ని ప్రేమిస్తారు. ప్రభువుని వెంబడించడానికి ఇష్టం ఉండదు. వారు ప్రభు పిలవలేదు. నీకు లోకము కావాలా, నేను కావాలా? నీకు డబ్బు కావాలా, నేను కావాలా? నాకంటే ఎక్కువగా ఈ భూములైనను, నాకంటే ఎక్కువగా కుటుంబానైనను, నాకంటే అవసరమైతే ఎక్కువగా నీ ప్రాణము నేను ఎక్కువగా ప్రేమించకూడదు. అలాంటి వాడు నా పాత్రుడు. ఈ పిలుపు అందరికీ ఉండదు, ఎందుకంటే అంత విశ్వాసం అందరికీ కూడా ఉండదు. కాబట్టి కొందరికి ఆ పిలుపు ఉంటుంది. వారే తన ప్రాణం కూడా అర్పించేస్తారు ప్రభువు కోసం. మిగతాందరూ కేవలం వచ్చి వెళ్తుంటారు అంతే. హల్లెలూయా. జక్కయ్యట యేసు ప్రభువాన్ని ఎప్పుడైతే చేర్చుకున్నాడో అవన్నీ విడిచిపెట్టి ప్రభు చెప్పాడా? ఏం చెప్పలేం. ఇంటికి వచ్చారంతే. వెంటనే అన్నీ విడిచిపెట్టేసుకొని ప్రభువుని హత్తుకొని
ఇవన్నీ ఇచ్చేస్తున్నావు, మరి ఎవలాగా అనలేదేమని. ఇవన్నీ లేకపోయినా నువ్వు నాకు దొరికే ప్రభువా, అదొకటి చాలు నాకు. ధనాపేక్షత కలిగిన వారిని దేవుడు పిలవలేడు. నువ్వు ఆయన పిలవకపోవడం కల కానీ ఏదో నీ మధ్యలో ఉండిపోయింది, మధ్యలో ఏదో ఒక పాపం ఉండిపోయింది, ఒక ధనాపేక్ష ఉండిపోయింది, ఒక నేత్రాసు ఉండిపోయింది, ఒక గర్వం నీ జీవితంలో ఉండిపోయింది. దేవునికి ఇష్టంగా ఏదో మధ్యలో ఉంచుకొని ప్రభు నన్ను పిలువు ప్రభువా, నన్ను పిలువు ప్రభు ఎలా పిలుస్తాడు ఆయన? జక్కే లోబడి మనసు ఉన్నవాడు కనుకనే, ఒక్క మాటకు తిరుగుతాడు కనుకనే జక్కయ్య అని పిలవగానే చెట్టు దిగిన వెంటనే యేసును చేర్చుకొని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టడానికి కూర్చోబెట్టుకున్నాడు. ఆ కూర్చుని కొద్ది నిమిషాలు మాట్లాడమన్నాడు ఆయన, నా ఆస్తి సగం బేదలు నీకు ఇచ్చేస్తున్నా ప్రభువా, సగం నీకు ఇచ్చేస్తున్నాం. సగం ఎవరికి ఇచ్చేస్తున్నాను? బేదలకు ఇచ్చేస్తున్నాం. ఎందుకని? బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కానీ ఇతను ఏం చేశాడు? అతను యాక్చువల్గా తీసుకున్నవన్నీ కూడా అన్యాయం తీసుకున్నవే, కానీ ఆ డబ్బులను ఏం చేస్తే ఇప్పుడు నేను సగం బేదలకు ఇచ్చేస్తాను, నా ఆస్తులు సగం బేదలకు ఇచ్చేస్తే, నా ఆస్తులు సగం బేదలకు ఇచ్చేస్తాను. తర్వాత చూడండి, ఎవని యొద్దైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా అతనికి 4 గంటలు చెల్లించేస్తాను మరలా అని చెప్పాను. అందుకు యేసు ఇతడును, చూడండి మాట, ఇవన్నీ ఇవ్వడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పుడే అన్నాడు ఈ మాట. ఏమని? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు వాక్యం వింటే ప్రభుకి ఇష్టం కాదు, వాక్యములకు లోబడితే ప్రభుకి ఇష్టం. నువ్వు రక్షణ పొందడానికి మూలం ఏంటి? నువ్వు గాజులు తీసేస్తాను, చెవులు తీసేస్తాను, బంగారం తీసేస్తే రక్షణ కాదు. రక్షణ ఎలా వస్తుంది? ధనంపై ఆపేక్ష నీకు ఉండకపోతే వస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. జక్క ఏం చేశాడట? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని 4 గంటలు మళ్ళీ ఇచ్చేస్తాను ప్రభువా. ఇచ్చేసాడు లేదా? ఇచ్చేసాడు కాబట్టి ప్రభు క్షమించాడు అతన్ని. ఇచ్చేసాడు మొత్తం అంతా కూడా. అన్యాయంగా తీసుకుని కాబట్టి ఇచ్చేసాడు వెనక్కి. అన్యాయపు సొమ్ము దేవుడికి ఏమాత్రం ఇష్టమో కాదు, ఇచ్చేసాడు వెనక్కి. అన్యాయం అన్న చోట ప్రభు ఏమాత్రం సహించాడండి, ఇచ్చేసాడు, ఒప్పుకున్నాడు. రెండవది, ఆస్తి సగం భాగం బేదలకు ఇచ్చేస్తామన్నాడు. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ రావడానికి అడ్డుగా ఏమున్నది నీ జీవితంలో? నువ్వు బాప్తిసం తీసుకున్నావు కానీ పిలుపు లేదు, పరిపూర్ణ రక్షణ నీకు లేదు. కారణం ఏంటి? ధనమే ఇక్కడైతే అతనికి అడ్డు. కొంతమంది కులం అడ్డు, కొంతమందికి మతం అడ్డు, కొంతమందికి ఏదో అడ్డు. అడ్లు పోతలుగాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారిని కూడా దేవుడు ఏమన్నారంటే, సౌలా సౌలా నీవేళ హింసిస్తున్నావు అని ఒక్క మాట మాట్లాడగానే ఆ ఒక్క మాటకు లోబడిపోయాడు. నీవెవరో ప్రభు అన్నాడంతే. నీవు హింసిస్తున్న యేసును నేను హింసిస్తున్నాను ప్రభు అంటే ఏంటి అర్థం? సంఘం అంటే నా బిడ్డలు, నన్ను హింసిస్తే సంఘం హింసించినట్టే కదా. మరి సంఘం మీద దెబ్బపడితే ఎవరి మీద దెబ్బపడినట్టు నా మీద కాదా అని యేసయ్యే తిరిగి జవాబిచ్చారు. ఒక్క మాటకి ఏమైపడి సౌలు గారు కూడా పౌలుగా తన జీవితం మార్చుకున్నాడు. ఒక మాట, ఆ ఒక్క మాట సంపాదించుకోగలిగితే దేవుడిని దశ దిశ మొత్తం మార్చగలడు ఆయన. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? రక్షణ కోసం పిలిచారు. రెండవది, ఆయనతో ఉండడానికి ఆయన పిలిచాడు. మూడవది, ఎందుకు పిలిచాడు ఆయన? ఆయన మహిమని ఇవ్వడం కోసం పిలిచాడు. ఈ 3 సంపాదించుకుందాం ఆయన పిలుపుతోటి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. నిజంగా ఆ పిలుపు నీకుంటే లోకంపై ఆశలు చనిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయనపై ఇంతగా ప్రేమ పెట్టుకుంటూ ఉంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. దేవుడిని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించారు. ఇప్పుడు నీకు నాకున్న బాధ్యత, కుమారుడు యేసు ప్రభువుని అడుగుతున్నారు, నీ ప్రాణము కంటే కూడా, నీ కలిగిన వారి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తే, నువ్వు నా వెంబడి రావడానికి ఇష్టపడితే, నువ్వు నాతో ఉంటావు, నేను నా మహిమ నీకు ఇస్తాను, నేను నా సింహాసనం నీకు ఇస్తాను, 100 రెట్లు ఫలమును పొందుకుంటావు.
ఇంకా దేవుడు నిన్ను ప్రేమించారు కాబట్టి వాటిపై ఆశపడి ఉండిపోకండగా. నువ్వు దేవుని ప్రేమిస్తుంటే, నువ్వు దేవుని ప్రేమిస్తేనే నిన్ను ప్రేమిస్తాడు ఆయన. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటగా జరుగుచున్నాయి. దేవుడు అందరినీ ప్రేమించారు, అందరి కోసం ప్రాణం పెట్టారు. కానీ నీవు ఆయన ప్రేమిస్తున్నావా అనేది ప్రాముఖ్యం. నీవు ఆయన ప్రేమిస్తున్నావంటే రుజువేంటి? నీకు ఈ లోకంపై ఆశ ఉండకూడదు. నీవు ఆయన మాటకు వెన్ను లోపడగలగాలి. నీవు ఆయన ఆజ్ఞకు లోపడగలిగితేనే నువ్వు ఆయన ప్రేమించినట్లు. దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞ చొప్పున ప్రకటించుట, ఆయన ఆజ్ఞ చొప్పున జీవించడమే. నీవు ఆయన ప్రేమిస్తున్నావా, లేదా కేవలం భక్తి చేసి వెళ్ళిపోతున్నావా? కేవలం పాటలు పాడి వెళ్ళిపోతున్నామా? కేవలం వాక్యం విని వెళ్ళిపోతున్నామా? ప్రభు చెప్తున్న మాట, నీవు ఆయన మాట వినాలి, ఆయన స్వరాన్ని సంపాదించగలగాలి. ఆయన అబ్రహాముతో మాత్రమే కాదు, ఇస్సాకుతో మాత్రమే కాదు, యాకోబుతో మాత్రమే కాదు, జక్కయ్యతో మాత్రమే కాదు, పౌలుతో మాత్రమే కాదు, నేడు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆయన నీవు ఆ మాటకు లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యము చేయనుగాక, గొప్ప కార్యము చేయనుగాక. నీవు ఆయన పిలుపుకు లోపడగలిగితే, నా వెంబడి రెండన మాటకు పిలువబడిన పిలుపు లోపడగలిగితే తప్పకుండా నీ జీవితం అయినా అంచెలంచెగా దీవించునుగాక. మహిమ నుండి అధిక మహిమకు తప్పకుండా దేవుడి జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగు చేయనుగాక. నువ్వు చేయాల్సిన పని, ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన స్వరానికి లోబడుతున్నావా? అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నాకు నీ స్వరం సంపాదించు.